వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో మనం 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి 3వ పాఠ్యాంశం శతక మాధుర్యం. ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అలంకారం గురించి తెలుసుకుందాం. 35వ పేజీలో వృత్యానుప్రాస అలంకారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పైన 35వ పేజీలో మొదటగా అనునాసిక సంధి, ఈ సంధి గురించి కొంత వివరణ చూద్దాం. అనునాసిక సంధి. అనునాసికాలంటే క, చ, ట, త, ప ఈ వర్గాలలో చివరుండే అక్షరాలను అనునాసికాలు అంటారు. క వర్గంలో చివరుండేది ఞ, ఇణి, ణ, న, మ. ఈ చివరుండే అక్షరాలని అనునాసికాలు అంటారు. ఈ అనునాసికాలు ఆదేశంగా వచ్చే సంధి అనునాసిక సంధి. ఈ ఉదాహరణను చూస్తే మీకు తెలుస్తుంది. వాక్ ప్లస్ మయము, వాక్ ప్లస్ మయము. సూత్రానికి వెళదాం. వర్గ ప్రథమాక్షరములకు నా గాని మా గాని, వర్గ ప్రథమాక్షరములకు నా గాని మా గాని పరమైన, వర్గ ప్రథమాక్షరము స్థానంలో అనునాసికాలు ఆదేశంగా వచ్చుట అనునాసిక సంధి. వర్గ ప్రథమాక్షరములు ఏమిటి? క, చ, ట, త, ప. కచట తపలు, పరుషాలు. వీటికి అంటే ప్లస్కి ముందు కచట తపలు ఉండాలి. వీటికి నా గాని మా గాని పరమైన అంటే ప్లస్ తర్వాత నా గాని మా గాని ఉన్నట్లయితే ఈ వర్గ అనునాసికాలకు బదులుగా అదే వర్గంలో ఉన్నటువంటి అనునాసికం, ఈ వర్గ ప్రథమాక్షరములకు కచట తపలకు పరుషాలకు బదులుగా అదే వర్గంలో ఉన్నటువంటి అనునాసికము ఆదేశంగా వస్తుంది. అదే అనునాసిక సంధి. చూద్దాం. వాక్ ప్లస్ మయము. ఇక్కడ సూత్రంలో చెప్పబడినట్టుగా కచట తపలలో కా వచ్చింది. దీనికి మా గాని నా గాని పరమవ్వాలి. ఇక్కడ మా వచ్చింది. ఇప్పుడు సంధి జరిగేటప్పుడు ఈ వర్గ ప్రథమాక్షరములు స్థానంలో అదే వర్గానికి చెందినటువంటి అనునాసికము, కా వర్గం యొక్క అనునాసికం ఏమిటి? కా, క, గ, ఇñ. ఇñ అనేది ఆదేశంగా రావటం. వాక్ ప్లస్ మయము. ఈ కా స్థానంలో ఇñ వచ్చింది, వాంగ్మయము అయింది. మా ఇక్కడ ఉత్తు రూపంలో ఉంది చూడండి. వాక్ ప్లస్ మయము, వాంగ్మయము. రెండో ఉదాహరణ చూద్దాం. రాట్ ప్లస్ మహేంద్రవరము. సూత్రంలో చెప్పబడినట్లుగా కచట తపలలో టా వచ్చింది. దీనికి నా గాని మా గాని పరమవ్వాలి. ఇక్కడ మా వచ్చింది. ఇప్పుడు ఈ టా స్థానంలో ఇదే వర్గ అనునాసికము టాటా డాటా అణ అణ రావాలి. రాట్ ప్లస్ మయము, రాణ్మయము. ఇక్కడ మా ఒత్తుగా మారింది. రాట్ ప్లస్ మయము, రాణ్మయము. ఇదో ఉదాహరణ చూడండి. జగత్ ప్లస్ నాదుడు. తా స్థానంలో ఆ వర్గ అనునాసికం తద నా రావాలి. జగత్ ప్లస్ నాదుడు, జగన్నాథుడు. ఈ నా ఒత్తుగా మారింది. అ ప్లస్ మయము, అమ్మయము. పాప బబ్బమ్మ మా వచ్చింది. ఈ మా ఒత్తుగా మారింది. అ ప్లస్ మయము, అమ్మయము. అదేవిధంగా మరికొన్ని ఉదాహరణలు. జగత్ ప్లస్ నివేశ, జగన్నివేశ. దిక్ ప్లస్ మండలము, దింగ్మండలము. రాట్ ప్లస్ మణి, రాణ్మణి. ఇది అనునాసిక సంధి యొక్క వివరణ. క్రింద వృత్యానుప్రాస అలంకారం ఇవ్వడం జరిగింది. అలంకారాల్లో 3వ పాఠ్యాంశంలో వృత్యానుప్రాస అలంకారం అంటే ఒకటి గాని అంతకంటే ఎక్కువ హల్లులు జంట హల్లులు గాని పలుమార్లు ఆ పద్యంలోనూ లేదా కవితలోనూ లేదా ఆ వాక్యంలో పలుమార్లు తిరిగి తిరిగి రావటము వృత్యానుప్రాస అలంకారము. అంటే ఒక అక్షరం లేదా 2-3 అక్షరాలు తిరిగి తిరిగి ఆ వాక్యంలో కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దానిలో వృత్యానుప్రాస అలంకారం ఉందని గుర్తించాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి. అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టములు పాలగును. ఈ వాక్యంలో ఎక్కువ మార్లు ఆవృతమైనటువంటి అక్షరం అక్ష, క్ష, 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 క్ష. కాబట్టి ఈ వాక్యంలో వృత్యానుప్రాస అలంకారం ఉంది. పద్యంలో ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పద్యాల్లో ఇది కాదది అను అనే పద్యం ఉంది. దీనిలో దా అక్షరము పలుమార్లు ఆవృతమైంది. దా అనే అక్షరం. కాబట్టి దీనిలో ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారము వృత్యానుప్రాస అలంకారము. అదేవిధంగా 3వ ఉదాహరణ చూడండి. లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. దీనిలో కూడా క్ష, 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 క్ష అనేక మార్లు ఆవృతమైంది. కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము. వృత్యానుప్రాస అలంకారాన్ని మనం చాలా తేలిగ్గా గుర్తించవచ్చు.
అనేక మార్లు ఆ అక్షరం లేదా ఒకటి కానీ ఎక్కువ హల్లులు పలుమార్లు ఆవృతమవుతూ ఉంటాయి, తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దానిలో ఉన్నటువంటి అలంకారం వృత్యానుప్రాస అలంకారంగా గుర్తించవచ్చు. తర్వాత 36వ పేజీలో దృష్టాంత అలంకారం ఇవ్వటం జరిగింది. దృష్టాంత అలంకారం పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చారు. ఇక్కడ 2 వాక్యాల యందు వేరువేరు ధర్మాలు చెప్పబడ్డాయి. ఇలా ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబంగా భావంతో పోల్చి చూపేదే దృష్టాంత అలంకారము. వేరువేరు ధర్మాలు ఉంటాయి. ఇవ్వబడిన 2 వాక్యాల్లోనూ వేరువేరు ధర్మాలు ఉంటాయి. కానీ వాటిని ఆ 2 వాక్యాల్లో ఉన్నటువంటి పోలికను బింబ ప్రతిబింబ భావంతో చెప్తారు. అలాంటప్పుడు దాంట్లో దృష్టాంత అలంకారం ఉన్నట్టుగా మనం గుర్తించాలి. ఉదాహరణకు, ఓ రాజా నీవే కీర్తివంతుడవు, చంద్రుడే కాంతివంతుడు. ఓ రాజా నీవే కీర్తివంతుడవు, చంద్రుడే కాంతివంతుడు. ఇక్కడ రాజుకు సంబంధించినటువంటి కీర్తిని, చంద్రుడికి సంబంధించినటువంటి కాంతిని పోల్చడం జరిగింది. 2 వేరువేరు ధర్మాలు, కానీ వీటిని బింబ ప్రతిబింబంగా చూపించడం జరిగింది. కాబట్టి ఈ వాక్యంలో దృష్టాంత అలంకారం ఉంది. తర్వాత అక్కడ ఛందస్సులో తేటగీతి పద్య లక్షణాలు ఇవ్వడం జరిగింది. తేటగీతి పద్య లక్షణాలను 6 ఇవ్వటం జరిగింది. ఈ 6ను చూడండి. తేటగీతి ఉపజాతికి చెందినటువంటి పద్యము. పద్యాల్లో వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు ఉంటాయి. దానిలో తేటగీతి అనేది ఉపజాతికి చెందినటువంటి పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ వరుసగా ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. ఇదిగో ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఈ సూర్య ఇంద్రగణాలు ఏంటన్నది గత వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి పాదంలోనూ ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలోనూ 4వ గణం మొదటి అక్షరానికి ఎది చెల్లుతుంది. 4వ గణం మొదటి అక్షరానికి ఎది చెల్లుతుంది. ఇది 4వ గణం. 1, 2, 3, 4. 4వ గణంలోని మొదటి అక్షరానికి ఎది చెల్లుతుంది. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది. ప్రాస నియమము లేదు. ఇది తేటగీతి పద్యం యొక్క లక్షణాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్. అదేవిధంగా ఏపీ స్టేట్ సిలబస్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దానిలో పూర్తిగా పాఠ్యాంశాలు, ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సిలబస్ మీద పూర్తి పాఠ్యాంశాలన్నీ ఆ వీడియోలో ఉంటాయి. ఆ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.